This is Kavya. Today I am going to explain 4 initial steps for drawing in a AutoCAD. Initial steps 4 ఆటోకాడ్లో మనం 4 initial steps చేయాలి. ఏంటి బేసిక్స్ అనమాట. చాలా ఇంపార్టెంట్ స్టెప్స్ ఫర్ ఇట్ అనే ఆటోకాడ్. ఫస్ట్ స్టెప్ వచ్చేసి యూనిట్స్ అనమాట. యూనిట్స్ వచ్చేసి నార్మల్గా యూనిట్స్ ఎలా పెట్టుకుంటాం ఆటోకాడ్లో ఎంఎంలోనే పెట్టుకోవచ్చు, సెంటీమీటర్ల, ఎంఎం, మిల్లీమీటర్, సంథింగ్ ఇంచెస్లో, ఫీట్స్లలో పెట్టుకోవచ్చు. నార్మల్గా సెకండ్ స్టెప్ వచ్చేసి ఇంకా ఆర్డర్ వైజ్గా పెట్టాలి. మెయిన్ థింగ్స్ వచ్చేసి సెట్ లిమిట్స్ ఫర్ డ్రాయింగ్. లిమిట్స్ వచ్చేసి అప్పర్ లిమిట్, లోయర్ లిమిట్ అండ్ మిడ్. అప్పర్ లిమిట్ 0 feet to 0 feet అంటే ఆర్జిన్ అనమాట. ఆర్జిన్ అండ్ అప్పర్ లిమిట్ అంటేనేమో 100 feet, 100 feet. జస్ట్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టుక్ ఇట్. సెట్ లిమిట్స్ తర్వాత ఏం చేయాలి? జూమ్ ఇంటూ వర్క్షీట్. లిమిట్స్ వేసిన తర్వాత ఈ లేయర్ని జూమ్ చేయాలి. జూమ్ చేస్తారా మీకు ఎంతవరకు లేయర్స్ అవపడుతుందో ఇట్స్ కెన్ అపియర్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫోర్త్ వన్ వచ్చేసి సెట్ ద లేయర్ ఫర్ డ్రాయింగ్. లేయర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏ లేయర్ గీసిన లేయర్స్ని రెక్టాంగిల్ తీసుకున్న లేయర్ని ఫ్రీజ్ చేయాలి. ఫ్రీజ్ చేయాలంటే దానికి ఆప్షన్స్ ఉంటాయి. నార్మల్గా లాక్లో పెట్టుకోవచ్చు ఆ డ్రాయింగ్స్ని. అవి బేసిక్స్ అనమాట. ఇవి 4 steps అని చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వచ్చేసి యూనిట్స్ పెట్టుకోండి. లిమిట్స్ తర్వాత జూమ్ ఇంటూ వర్క్షీట్, సెట్ ద లేయర్ తర్వాత ఫర్ ద డ్రాయింగ్. ఫస్ట్ నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే ఫస్ట్ వచ్చేసి యూనిట్స్ అని ఎంటర్ చేస్తున్నా కమాండ్ ప్రాంప్ట్ విండోలో. ఇక్కడ అపియర్ అయితే మనకి నార్మల్గా ఈజీగా అయితే యూఎన్ ఎంటర్, ఇక్కడ యూఎన్ కొట్టండి, ఎంటర్ తర్వాత డే టైప్ మనకు కావాల్సింది ఏంటి ఇంజనీరింగ్లో పెట్టుకుంటున్నాం. నార్మల్గా మ్యాక్సిమంగా ప్లాన్స్ వేసేటప్పుడు అయితే బేసికల్లీ బయట అయితే ఇంజనీరింగ్లో పెట్టుకుంటాం. నార్మల్గా బేసికల్ ప్లాన్ వేసేటప్పుడు ఇంజనీరింగ్ అంటే ఏముంది ఫీట్స్లలో వస్తుంది, డెసిమల్స్లో అంటే ఎంఎంలో ఇట్లా ఇవంతా మనకు యూజ్ అవ్వాలి. మన సైడ్ అయితే తెలంగాణ సైడ్ అవుట్స్కట్స్లో ఇక్కడైతే నార్మల్గా అయితే తెలంగాణలో అయితే ఫీట్స్లలో పెట్టుకుంటాం. ఫీట్స్ ఇంచెస్లలో. ప్రిసిజన్ వచ్చేసి 0 feet, 0 inches. ఇక్కడ ఇన్సర్షన్ స్కేల్స్ వచ్చేసి ఇంచెస్లో పెట్టుకోండి. ఇక్కడ లైట్ ఇన్సిటీ యూనిట్స్ ఉంది కదా, సపోజ్ ఇంటర్నేషనల్ అమెరికా ఇట్స్ నాట్ యూస్ఫుల్, బట్ ఇండియన్లో పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇండియన్ ఇట్స్ నాట్ గివెన్ ద ఆప్షన్. సో తర్వాత ఏం చేయాలి? ఓకే నొక్కాలి. సెట్ అయ్యింది. యూనిట్స్ అనేది సెట్ అయిపోయినాయి. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి యూనిట్స్ ఉన్నాయో లేవో పెట్టిన వాటిని. ఇంజనీరింగ్లో ఉన్నది 0 feet, 0 inches ఉన్నది, ఇంచెస్లో ఉన్నది. ఓకే మీద క్లిక్ చేయండి. ఇట్స్ సింపుల్. ఫస్ట్ స్టెప్ ఇట్స్ ఫినిష్డ్. సెకండ్ వచ్చేసి లిమిట్స్. సెకండ్ స్టెప్ వచ్చేసి లిమిట్స్లో పెట్టుకోమని చెప్పాను. దానికి షార్ట్ కట్ అంటూ ఏం లేదు, ఫుల్గా ఎంటర్ చేయండి కామెంట్ బాక్స్లలో. లిమిట్స్ ఎంటర్. ఇక్కడ ఏమడుగుతుంది? స్పెసిఫై ద లోయర్ లిమిట్ అంటే 0 feet, నేనేమి ఇస్తున్నా 0 feet, 0 feet, ఎంటర్. తర్వాత ఏమడుగుతుంది? లిమిట్ స్పెసిఫై అప్పర్ రైట్ కార్నర్. 0 feet ఎందుకు ఇచ్చాను? అది ఒరిజిన్ కదా. ఆర్జిన్ అనే 0 feet ఉంటుంది కాబట్టి అందుకోసం 0 feet ఇచ్చాను. అప్పర్ రైట్ కార్నర్ అంటే లిమిట్స్లో అంటుంది నాకు. సపోజ్ 100, లెట్స్ ఐ మీన్ 100 feet, 100 feet. ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? ఎస్కేప్ నొక్కండి. అలా కమాండ్ అనేది ఇప్పుడు బిఫోర్ ఏం కొట్టాను లేయర్. ఇప్పుడు ఎస్కేప్ కొట్టలేదు అనుకో నార్మల్గా ఆ కమాండ్ యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న కమాండ్ రాదనమాట. ఎంత ట్రై చేసినా రాదు. సో నెక్స్ట్ ఎస్కేప్ కొట్టిన తర్వాతనే జూమ్ అని కొట్టండి. థర్డ్ స్టెప్ చెప్పాను కదా, జూమ్ ఇన్ టు ద వర్క్షీట్ అని కొట్టాను. జూమ్ కొట్టండి. ఇక్కడ ఏమని ఉంది? ఆల్ సెంటర్ ఉంది. ఇక్కడ ఏం చేయాలి? ఎంటర్ నొక్కండి. ఎంటర్ నొక్కిన తర్వాత ఈ కమాండ్ని గ్రిడ్ డిస్ప్లేని ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత దిస్ ఈజ్ దట్ ఐఎమ్ షోన్. జూమ్ చేయండి. జూమ్ ఇంటూ నేను ఇక్కడ ఒకడుతున్నాను జస్ట్ డిస్ప్లేయింగ్ ఇట్. రెడ్ కలర్ ఉన్నదేమో ఎంతవరకు లిమిట్ డ్రా చేసుకోని. వై కూడా అంతే. వై అంటే గ్రీన్ కలర్ ఎంతవరకు డ్రా చేసుకోని దానికి యూస్ఫుల్ అనమాట. దిస్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ద వాట్ వీ కెన్ సే దట్ వర్క్షీట్లో ఏమంటాం లిమిట్స్ పెట్టుకోనికి దిస్ ఇస్ ద యూస్ఫుల్. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి చెప్పాను స్క్రిప్ట్ నొక్కండి. ఫోర్త్ స్టెప్ వచ్చేసి ఇట్స్ బేసికల్లీ లేయర్స్ షార్ట్ కట్ వచ్చేసి ఇట్స్ కమాండ్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ప్రెజెంట్ అయితే ఇక్కడ ఎల్లో కలర్ వ్యూ రిపోర్ట్ అనేది ఉంది. నేను జస్ట్ ఎగ్జాంపుల్ ఒక లేయర్ తీసుకుంటున్నా. న్యూ లేయర్ ఇక్కడ కింద ఆప్షన్ ఒకటి న్యూ లేయర్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నేను ఏమి ఇస్తున్నా? ఒక నేమ్ సపోజ్ రెక్టాంగిల్ అని ఇచ్చాను. రెక్టాంగిల్కి ఇచ్చిన తర్వాత ఇంకో కలర్ ఇచ్చాను, జస్ట్ సింపుల్ రెడ్ కలర్.
క్లిక్ చేయండి, డబల్ క్లిక్ చేసి వాట్ వీ కెన్ సే టర్న్ ఆఫ్ ద బిఫోర్ యూస్ చేసిన కమాండ్ టర్న్ ఆఫ్ అవుతుంది. ఇక్కడ ఏం చేయాలి, రెక్టాంగిల్ క్లిక్ చేయండి, రెక్టాంగిల్ సెలెక్ట్ అవుతుంది పైన, రెక్టాంగిల్ సెలెక్ట్ అయింది. దెన్ జస్ట్ సింప్లీ డ్రా ద రెక్టాంగిల్, కమాండ్ బాక్స్లోకి వెళ్ళి కొట్టండి రెక్టాంగిల్ అంటే. సో రెడ్ కలర్ వచ్చేస్తుంది ఆప్షన్. దిస్ ఈస్ ద ఆప్షన్ ఫర్ ఐటోన్ రెక్టాంగిల్. ఇది ఇక్కడ లాక్ సింబల్ చూస్తుంది, నేను లాక్లో పెట్టాను. ఇక్కడ సింప్లీ ఇక్కడ లాక్ సింబల్ చూస్తుంది అనుకో బయట, లాక్ సింబల్ పెట్టినాను అర్థం. అగైన్ లేయర్స్లోకి వెళ్ళండి, లేయర్స్లోకి వెళ్ళిన తర్వాత లాక్ని రిమూవ్ చేయాలి. లాక్డ్ దిస్ వాజ్ రిమూవ్డ్. నెక్స్ట్ వచ్చేసి నేను ఏం తీసుకున్నా, అగైన్ న్యూ లేయర్ తీసుకున్నా. ఒక నేను నార్మల్గా విండో ఆప్షన్ అని పెట్టినా, ఎనీథింగ్ ఏదో ఒక నేమ్ పెట్టుకోండి. ఎంటర్. విండో మీద జస్ట్ ఒక నేను మ్యాగ్నెటైట్ అంటే పింక్ కలర్ ఇచ్చాను, దీన్ని సెలెక్ట్ చేయండి. విండో సెలెక్ట్ అయింది, పైన సెలెక్ట్ చేశాను. జస్ట్ సింప్లీ నేను సర్కిల్ తీసుకున్నాను, సి ఎంటర్ అని నొక్కాను. మళ్ళీ అగైన్ సి ఎంటర్ కొట్టాను. దీనికి ఏం డిస్టర్బ్ అవ్వదు. అగైన్ సింప్లీ లేయర్స్, అగైన్ లేయర్కి వెళ్ళండి. లేయర్స్కి వెళ్ళిన తర్వాత నేను రెక్టాంగిల్ ఇచ్చాను కదా, రెక్టాంగిల్ ఇచ్చిన దాన్ని లాక్లో ఉండాలన్నమాట. వాట్ మీన్స్ ఫ్రీజ్ చేయండి. ఫ్రీజ్ చేసినాం అనుకో రెక్టాంగిల్ని, వాట్ వీ కెన్ సే ఫ్రీజ్ అయింది ఆల్రెడీ, జస్ట్ ఫ్రీజ్ ఇట్. ఇక ఫ్రీజ్ ఆప్షన్ ఉంటుంది కదా, సీట్ ఫ్రీజ్ ద లేయర్, ఫ్లవర్ లాగా ఉంది సింబల్, ఫ్రీజ్ చేయండి, ఫ్రీజ్ అవుతుంది. విచ్ ఇస్ నథింగ్ బట్ ఆ కమాండ్ అనేది ఇప్పుడు రెక్టాంగిల్ గీసిన ఈ స్క్రీన్ మీద రెక్టాంగిల్ అవుపడదు. రెక్టాంగిల్ అవుపడదు, ఫ్రీజ్ చేసిన అనుకో అవుపడతలే కదా, జస్ట్ ఈ లాక్ సింబల్ అని చూస్తుంది. అగైన్ మళ్ళీ లేయర్స్కి వెళ్ళండి, అది అవుపడాలంటే అగైన్ ఎస్కేప్ నొక్కండి, ఎల్ఏ ఎంటర్ నొక్కండి. ఎల్ఏ ఎంటర్ నొక్కిన తర్వాత దీన్ని ఫ్రీజ్ ఆన్ చేయండి. జస్ట్ దీన్ని క్లిక్ చేశాను కదా, ఫ్రీజ్ లేయర్ అని ఆన్ అవుతుంది. దిస్ ఈస్ ద యూస్ఫుల్ ఫర్ ద లేయర్స్. రెక్టాంగిల్ అవుపడ్డది ఫ్రీజ్ ఆన్ చేసుకోవచ్చు, ఫ్రీజ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఆ రెక్టాంగిల్ అవుపడాలా అవుపడకూడదు లాక్లో పెట్టుకోవచ్చు. సింప్లీ దిస్ ఈస్ ద యూస్ఫుల్. దిస్ ఇస్ రెక్టాంగిల్, దీని మీద గీసినాం అవుపడకుండా, జస్ట్ సింపుల్ ఇస్ యూస్ఫుల్ ఫర్ ద లేయర్స్ అనమాట. సో లైక్, share and subscribe my